హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు ఏం చేయాలి అనుకుంటున్నానంటే, ఇదిగోండి దీనితోటి సాంబార్ చేయాలనుకుంటున్నాను. దీనితోటి కూర చేయాలనుకుంటున్నాను. ఇది అంటే ఏంటంటే, ఇవి దోసకాయలండి. ఇదిగో దోసకాయ గింజలు. దోసకాయ ముక్కలు కట్ చేసుకుని ఇలా పెట్టేసుకోండి. చేదు చెక్ చేసుకోండి. తొక్క తీసేసుకుని పెట్టుకోండి. సో, నాకు సాంబార్లోకి కొన్ని దోసకాయ ముక్కలు, అలాగే ఇవి టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి కూడా దగ్గర పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలి అంటే కనుక స్టవ్ పెట్టుకున్నాను. స్టవ్ మీద ఇదిగోండి ఈ మూకుడు పెట్టేసుకున్నాను. మూకుడు పెట్టేసేసుకుని ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ వేసి ఏం చేద్దాము అంటే సింపుల్ అండి. ఈ ముక్కలు ఉన్నాయి చూసారా, ఇలా వేసేయండి. అవి కొంచెం వేగుతాయి అన్నమాట. వేగితే బాగుంటుంది. సో ఈలోపు ఇదిగోండి ఇలాగా ముక్కలు కూడా ఉడికించుకున్నాను. ఏ ముక్కలు? ములక్కాడ ముక్కలు అనమాట. కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేసాను. ఇది నీళ్ళతో వేయద్దులండి, ముక్కలు వేద్దాం. చేయి కాలుతుంది. ఇలా ములక్కాడలు అన్నీ కూడా ఉడికించుకున్నవి కూడా ఇందులో వేసేసుకుందాం. కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. ములక్కాడకి ఉప్పు పట్టుకుంటుంది కదా. ఇదిగో ఒక్కసారి దీన్ని ఇలాగా మగ్గుతూ ఉంటుంది. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం సాంబార్ చేసుకోవాలి కదండి. ఇన్స్టెంట్ సాంబార్ అనమాట. ఇన్స్టెంట్ సాంబార్ కోసం అని చెప్పి మన దగ్గర ఎప్పుడు సాంబార్ ప్రేమిక్స్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇది సాంబారు ప్రేమిక్స్. దీంట్లో చింతపండు, బెల్లం, ఉప్పు, పసుపు, కారం అన్నీ ఉంటాయన్నమాట. ఈ మాత్రం పొడి చాలు నాకు, ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసానండి దీంట్లో. అలాగే ఏం చేద్దామంటే కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. కొంచెం నీళ్లు పోసేసుకుని పలుచగా దోసల పిండి మాదిరిగా మిక్సీ పట్టేసుకుని పెట్టుకోవాలనుకోండి. ఇలా వేసేసుకుని పక్కన పెట్టుకుందాం. అయితే ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా, చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో నీరు పోసుకుందాం. ఇది ములక్కాడలు ఉడికించిన నీళ్లు, వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో పోసేద్దాం. అయితే దీంట్లో మనకి ఈ పొడి ఉంది కదండి, ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ ఉంది కదా, దాంట్లో ఉప్పు ఉంది. కానీ ఈ కారానికి సరిపడా ఉంటుంది. ఈ ముక్కలకి సరిపడా కారం ఉప్పు మాత్రం వేసుకోవాలి. ఇదిగోండి, ముక్కలకి ఎంత ఉప్పు సరిపోతుందో అంత దీంట్లో వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం, మంచిగా బాగుండాలి కదా, కలర్ఫుల్గా ఉంటుంది మనం సాంబార్. వేసాం కదా, ఇప్పుడు ఒకసారి ఇట్లా కలిపెట్టుకుందాం. పెట్టుకుని కొంచెం నీరు కూడా పోసి మూత పెట్టేసి దీన్ని ఇలాగే ఉడకనిద్దాం. అంటే చూద్దాం, మూత తీసి చూద్దామండి. చూసారా, కొత్త ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేద్దాం. అలాగే ఇదిగోండి ఇది కొత్తిమీర కాడలు అనమాట. కొత్తిమీర ఆకులన్నీ తీసేసుకుని ఇలా కాడలన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటే ఇలాంటివి సాంబార్లో, పులుసుల్లో వేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ ఇప్పుడు మనం దీంట్లో వేసేద్దాం. దీన్ని అంతా చూడండి, పప్పు ఉడకపెట్టుకోకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. ఈ పౌడర్ ప్రీమిక్స్ని చేసుకుని పెట్టుకుంటే కందిపప్పు ఉడికించుకోవాలి, దాన్ని మళ్ళీ రుబ్బుకోవాలి, మెత్తగా చేసుకోవాలి అనే అవసరం లేకుండా ఇలా పెట్టేసుకున్నారే అనుకోండి, ఈ సాంబార్ పౌడర్ చేసి చక్కగా సాంబార్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది అయ్యో మన పనులు ఇట్లుంటాయి చూసారా,
పనికి డబల్ పని. అదే ఇలా పెట్టేసుకున్నారే అనుకోండి, ఈ పౌడర్ చేసి సాంబార్ మిక్స్ ఒకటి చేసుకుని పెట్టుకుంటే చక్కగా మీకు ఇడ్లీలోకి, దోశలోకి అన్నిటికీ బాగుంటుందండి. దీంట్లో అన్నీ ఉంటాయని చెప్పాను కదా, ఉప్పు, పులుపు, కారం, బెల్లం అన్నీ ఉంటాయి, మొత్తం అన్నీ. సో అలా ఉంటాయి కాబట్టి ఇలా చేసేసుకుని పెట్టేసుకుంటే ఇడ్లీ పొడిలో ఇంత నెయ్యి వేసుకుని నంచుకొని తినేసేయచ్చు అనమాట. పొడిలాగా వేసుకుని ఇడ్లీలోకి శుభ్రంగా నంచుకొని తినేసేయచ్చు, బాగుంటుంది. అలాగే దోశలో వేసేటప్పుడు దోశ మీద కారంలా కూడా వేసుకోవచ్చు, ఇంకా సూపర్గా ఉంటుంది. చూసారా, ఇది బాగా మరగాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పొడి వేసాం కదా, పొడి వేసిన తర్వాత చక్కగా మరగాలి. ఇప్పుడు మీరు ఉప్పు కారాలు చెక్ చేసుకోండి, టేస్ట్ చేసుకోండి. టేస్ట్ చేసిన తర్వాత ఏదైనా కనుక ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే కనుక ఇప్పుడు వేసేసుకోండి. బాగా మరుగుతుంది, మరిగితే మంచి వాసన అయితే వస్తుంది. మరిగినప్పుడు చూపిస్తాను. ఈలోపు ఇదంతా క్లీన్ చేసుకుంటాను. కింద పోసారుగా అది అంతా క్లీన్ చేసుకోవాలి, చేసేసుకుని మళ్ళా మరిగినప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఇక్కడ నుంచి నేను సాంబార్ని ఇటుపక్కకి మార్చేసుకున్నాను. ఇక్కడ మరుగుతూ ఉంటుంది, ఇక్కడ మనం కూర చేసుకోవాలి, దోసకాయ కూర చేసుకోవాలి. సో నేను చేసే విధానం మీకు చూపిస్తాను, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ముందుగా దీంట్లో కొన్ని వస్తువులు వేయించుకోవాలన్నమాట. అవి ఏమిటి అంటే, స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకోండి. చక్కగా ఇదిగోండి నువ్వుల పప్పు, ఇలా నువ్వులు వేయించుకోండి కొంచెం. అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. నువ్వులు వేసిన తర్వాత ఇదిగోండి కొంచెం ధనియాలు, ఇలా వేయించుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ అసలైంది మెయిన్ ఇంగ్రీడియంట్ మీకు చెప్తున్నాను. ఇదిగోండి ఎండిన దోస గింజలు. ఇదిగోండి దోస గింజలు మనం ఇలా తీసుకుంటాం కదా, చేదు లేని దోసకాయతో వచ్చిన గింజలు అనమాట. ఈ గింజలు శుభ్రంగా కడిగేసుకుని మనం ఎండబెట్టుకున్నామే అనుకోండి, ఇట్లా అయిపోతాయి. డబ్బాలో పోసుకుంటే మనకు కూరల్లోకి వాడుకోవచ్చు. ఇవన్నీ సీడ్స్ అన్నీ మంచివి కదండి. ఇలాగే పంప్కిన్ సీడ్స్ అని, అలాగే తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఇవన్నీ కూడా మంచివే కదా. అందుకని ఇది కూడా మంచిదన్నమాట. సీడ్ని కూడా పడేయకుండా ఇట్లా పెట్టుకుంటే మనకి కూరల్లో వాడేసుకోవచ్చు. ఎవరికి తెలియదు, రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. ఏం వేశారు అనేది ఎవరు కనిపెట్టలేరు అనమాట. ఇదిగోండి ఇది కూడా చక్కగా ఇలా వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత కొంచెం ఇలా వేగాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే, చివర్లో అసలైంది ఇది కూడా కావాలి. గసగసాలు కొంచెం ఎక్కువే పడతాయి, 2 స్పూన్లు గసగసాలు వేసుకుని 2 టీ స్పూన్లు ఇట్లా వేయించేసుకోండి. ఇక స్టవ్ ఆపేద్దాం. లాస్ట్లో వేసుకుని ఈ స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఇట్లా వేయించుకోవాలి. ఇది మనం కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇది ఉంది కదా, ఇందులో వేసేద్దాము. మిక్సీ జార్లో వేస్తే అక్కడ చల్లారుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేయాలంటే, ఇదిగోండి 2 లవంగాలు, ఒక 3 దాల్చిన చెక్క, ఇది కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి. దాంతోపాటే వేయించేసుకోవచ్చు, నేను మర్చిపోయినా, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది కూడా వేయించేసి అందులో వేసేసుకున్నాం. కొంచెం లైట్గా ఇట్లా వేయితే సరిపోతుంది. నేను వేయించింది కాస్త ఒకటి కింద పడిపోయింది, కానీ లేండి చాలు, ఈ 2 చాలు. సరే వేగిపోయింది, ఈ 2 తీసి ఇందులో వేసేద్దాం. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించిన మళ్ళీ కొంచెం ఆయిల్ వేద్దామండి. ఇదిగోండి ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు సాంబార్లోకి పోపు వేసేసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర కలిపి పెట్టుకున్న
పోపు మిశ్రమం అనమాట. అది వేసేసుకుని కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే 4-5 వెల్లుల్లి రెక్కలు మీరు శుభ్రంగా పొట్టు తీసుకుని వేసుకోండి. నాకు పొట్టు తీసి అంత టైం లేదు, ఇప్పటికే 1:30 అయిపోయింది టైము. సో అందుకే నేను ఇంక ఇలా వేసేస్తున్నాను. హడావుడి వంటలు అనమాట ఈరోజు. సో ఇంతే ఇవాళకి. ఇలా వేయించేసుకోండి చక్కగాను. చూడండి, ఇదిగో సాంబారు కొత్త ఉడికిపోతుంది. ఇలా పోపు వేయించేసుకుందాము. పోపు అయితే వేగిపోయిందండి. నేను స్టవ్ అయితే ఆపేసుకున్నా. అయితే ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఇంగువ గుమ్మగుమ్మ అద్దిరిపోవాలన్నమాట. అలాగే కొంచెం కారం, ఇలా వేసేసుకుంటే అద్దిరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇదంతా ఊర్చేసి వేసేస్తాను. ఇట్లా వేసేసుకోండి చక్కగాను. ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసుకుంటే ఈ వాసన ఇంకెటూ పోకుండా ఉంటుందన్నమాట. చక్కగా ఉంటుంది. ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది. ఊతప్పం, ఇడ్లీ ఇలా నంచుకుంటారు కదండి, అట్లా సూపర్గా ఉంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. చిక్కబడిపోకుండా ఇంక ఇలాగే ఉంటుందన్నమాట. పొద్దున నుండి సాయంత్రం వరకు ఉన్నా కూడా ఇలాగే ఉంటుంది. మనం పప్పు ఉడకబెట్టుకున్నది అయితే కొంచెం చిక్కబడిపోతుంది. ఇది మాత్రం ఇలాగే ఉంటుంది. నచ్చిందా? నచ్చితే మరి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అబ్బా ఉంటానే. ఇది ఆగడానికి ఇంకా అయిపోలేదు. కూర చూడాలి మనం. ఇది ఆపేద్దాం, స్టవ్ ఆపేసేసి మూత పెట్టేద్దాం, ఎటు ఇంకా వాసన వెళ్ళిపోకుండా. ఇప్పుడు కూర ప్రాసెస్ చూద్దాం రండి. మళ్ళీ ఇదే ప్యాను చక్కగా తోమేసుకుని వచ్చాను. ఇప్పుడు మనం ఇందులో ఏం వేయాలి? ఆయిల్ వేద్దాం. ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఆవాలు వేయాలి. కొంచెం ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత యాజ్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు వేసేద్దాం. ఒకసారి కలిపేసేసుకుని ఇప్పుడు ఇదిగోండి ఈ దోసకాయ ముక్కలు కట్ చేసుకుని ఉన్నాయి కదా, చేదు చెక్ చేసుకుని అవి ఇందులో వేసేద్దాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అండ్ సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేయండి. చక్కగా కొంచెం పసుపు కూడా వేసేద్దాం. అలాగే నెక్స్ట్ వేసేది ఉప్పు. అని ఒకేసారి వేసేస్తే కలిపేస్తాం కదా ఫ్రెండ్స్. ఇలా జాయిగా నెమ్మదిగా కలిపేసేసుకుని మూత పెట్టుకుంటే అది అలాగా మగ్గుతూ ఉంటుంది. చక్కగా ఉడుకుతుంది. దీన్ని ఏం పెద్దగా డిస్టర్బ్ చేయొద్దు, నిదానంగా మగ్గనిద్దాం. లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూసారా ఇలా మగ్గుతుంది అన్నమాట. కూర అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. కారం చిక్కు పెట్టుకుందాం. మూత పెట్టేస్తాను, ఉడుకుతూ ఉంటుంది. ఇదిగోండి మూత పెట్టేస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా మనం మిక్సీ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లో కొన్ని వేసే ఉన్నాయి. అదేంటంటే ఇదిగోండి వెల్లుల్లి రెక్కలు. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇప్పుడు టైం లేదు, దాదాపుగా 2 అయిపోతుంది. సో ఇవాళ బాగా లేట్ అయిపోయింది వంట ఫ్రెండ్స్. ఇదిగోండి ఇవన్నీ కూడా చక్కగా తీసుకుని మీరు వేసుకోండి. నాకు తీయడానికి టైం లేదు కాబట్టి వేయలేదు. మళ్ళీ తీయకుండా వేసారు అనే కామెంట్స్ పెట్టకండి, సరేనా? ఇదిగోండి కొన్ని కొబ్బరి ముక్కలు. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి మరీ మంచిది వేసుకోండి. ఏదైనా సరే కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. సో ఇది మూత పెట్టేసుకుని నేను గ్రైండ్ చేసుకుని వస్తాను. మిక్సీ చాలా హడావుడిగా ఉంది, ఇంకా అసలు టైం అయిపోయింది. ఇదిగోండి ఇలా నలిగింది. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు పోసుకుని
మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ వేసేసుకుందాం. ఇదిగోండి నేనైతే ఇది మిక్సీలో ఇలా వేసుకుని పెట్టుకున్నాను. చూసారా, ఇదిగో ఇలా ఒకసారి మూత తీసి చూద్దాం. మూత తీయకపోతే ఇది అడుగంటిపోతుంది. ఆహా, ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా భలేగా ఉంది. బాగా ఇప్పుడే నోరు ఊరుతుంది, మంచిగా ఉంది. అన్నీ ఇంక ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఏం చేద్దామంటేనండి, ఈ పచ్చిమిరపకాయలు వేద్దాం ఇందులో. ఒక్కసారి కలిపేద్దాం పచ్చిమిరపకాయలు వేసి. దీనికి సరిపడా కారం కూడా వేద్దాం. కారం, మంచి స్పైసీగా అద్దరిపోవాలి వేళ కూర. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది ఉంది కదండి, అది ఇందులో వేసేద్దాం. ఇది ఇలా పడేటట్టు లేదు. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసి కొంచెం ఇట్లా షేక్ చేసి వేసేద్దాం. తర్వాత నేను చేతితో తుడిచి మొత్తం తులిపేసుకుని అదే మొత్తం అంతా ఊడ్చి వేసేస్తానండి. ఇంకా చాలా ఉండిపోయింది. సో ముందు ఇదంతా ఇలా వేసేసుకుందాం. దీన్ని కూడా వేసేస్తాను. ఇదిగోండి, వేసేసిన తర్వాత మొత్తం ఇంకో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. అంటే మనం వేసింది నువ్వులు, అలాగే గసగసాలు ఇవన్నీ వేసాం కదండి, అందుకని ఉడికేటప్పుడు పీల్ చేసుకుంటుంది అనమాట. కొంచెం ఇలా కలిపేసేయండి. అదిరిపోయింది కదా, అసలు మంచి కలర్ సూపర్గా ఉంది. ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. కాసేపు ఉడకాలన్నమాట ఇది. మొత్తం కలిపేసుకోండి. ఉప్పు చెక్ చేసుకోండి, కారం కూడా చెక్ చేసుకోండి. కారం సరిపోలేదనుకోండి కొంచెం వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ దీంట్లో దోస గింజలు వేస్తే మస్తు టేస్ట్ ఉంటుందన్నమాట. దోస గింజలు మాత్రం వేస్ట్ చేయకండి. ఎండబెట్టేసుకుని ఒక డబ్బాలో పెట్టుకున్నారే అనుకోండి, ఇలాంటి కూరల్లో వాడేసుకోవచ్చు అనమాట. ఏది వేస్ట్ చేసే పని లేదు ఫ్రెండ్స్, అన్నీ ఉపయోగపడతాయి. కానీ మనకి తెలిసి ఉండాలి ఏది ఎలా ఉపయోగించాలనేది తెలియాలంతే. ఒక 2-3 నిమిషాలు కొంచెం ఇలాగా ఉడకనిద్దాము. ఇక మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, మన కూర ఎంతవరకు వచ్చిందో. మంచిగా ఉడుకుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, చివర్లో సూపర్ టేస్ట్ ఉండడానికి ఇదిగోండి, ఇది తెలుసా, కసూరి మేతి అంటారు దీన్ని. ఇలాగా కొంచెం ఇలా వేసేయండి. ఇదనమాట, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది వేస్తే కనుక అద్దిరిపోతుంది. ఒక్కసారి కలిపేసేయండి. ఇలా తర్వాత చివరిగా ఇంకొకటి వేయాలండి మన డిష్కి ఫైనల్ గార్నిష్. ఇదే కొత్తిమీర కూడా వేసేసుకుని కలిపేసుకోండి. ఇంతేనండి, దోసకాయ కూర సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదేమో చపాతీ, పూరి, పుల్కా, రైస్కి అన్నిటికి సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. స్టవ్ ఆపేసుకుందాం, ఇంకా అయిపోయింది, ఉడికిపోయింది. ఈరోజు బాగా లేట్ అయిపోయింది వంట చేయడం. ఇప్పుడు గబగబా భోజనం చేసేసేయాలి. ఈరోజు చేసిన ఐటమ్స్ ఈ 2 ఐటమ్సే. 2 కింద పక్కన పెట్టేసి నేను డిష్ అవుట్ చేసుకుని మీకు చూపించేస్తాను. ఇదిగోండి, మన 2 రకాల రెసిపీస్ ఇక్కడ పెట్టేసుకున్నాం. 2 రకాల పదార్థాలు ఈరోజు. దోసకాయ కూర అద్దరిపోయింది అనుకోండి. అలాగే సాంబార్ అనమాట, ఇన్స్టెంట్ పొడితో చేసిన సాంబార్ మిక్స్తో చేసిన సాంబార్ అనమాట. వేరే లెవెల్, రెండే అద్దరిపోయాయి అనమాట. మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ధన్యవాదాలు. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.